ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు అమయ్ కుమార్ కలెక్టర్ ఉండే మేడ్చల్కి వచ్చిండు. వచ్చినప్పుడు మా దగ్గర రైతులు కొంతమంది ధరణిలో చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆయనకు పెద్ద నేను ఎవరో తెలియదు, పరిచయం లేదు. జిల్లా పరిషత్లో కూర్చున్నప్పుడు ఆయన తెలియదు, నేను ఎవరో తెలియదు, నేను ఏదో చూసిండు ఆడ. చూసిన తర్వాత నేను చెప్పిన ఆయనకు, నేను వచ్చినా అంటే 5 నిమిషాలు కూడా వెయిట్ చేయను సార్, ఎందుకంటే నేను ప్రజా సమస్యల మీద వస్తా, పైరవీల కోసం రాను అని క్లియర్ చెప్పిన. పైరవీల కోసం రాను, ప్రజా సమస్యల మీద వస్తా, 5 నిమిషాలు కూడా వెయిట్ చేయను. మీకు ఏమైనా పైరవీలు ఉంటే మీరు ఏమన్నా స్టార్ హోటల్లో కూర్చొని పైరవీలు చేసుకోండి. ఈ ఆఫీస్ కట్టింది మాత్రం ప్రజల కోసమే కట్టిరు, ప్రజా ప్రతినిధుల కోసమే కట్టిరు చెప్పిన చేసినాము. మీరు ఇట్లా చేస్తేనే కరెక్ట్ ఉంటుంది, లేకపోతే నేను చేయని అని చెప్పేసిన. మీరు ఏం చేస్తారో చేయండి, మీ పవర్ పై ఏం చేసినా నేను రెడీ. వీళ్ళ రైతులు పేదోళ్ళు, 1.5 ఎకరాలు ఉన్నోళ్ళు, వాళ్ళే ప్రొబిటెడ్లో పడ్డది, అది క్లియర్ చేయకపోతే బాగుండదని చెప్తే నేను పోగానే 5 నిమిషాల్లో పిలిచిండు. నిజంగా చెప్తున్నా, ఆయన మీద అందరూ చాలా వ్యతిరేకంగా ఉంటుండే. ఆయన కొంచెం వేరే టైప్ మనిషి అని ఉండే, కేటీఆర్ దగ్గర మనిషి అని ఉండే. అక్కడ మేము చెప్పి వాళ్ళ రైతులు ఇంటికి వచ్చే లోపల ప్రొబిటెడ్ల కింద తీసేసింది ఆయన, రూపాయి ఖర్చు లేకుండా. వాళ్ళని మీడియేటర్లు 60 లక్షలు అడిగిరట, 8 మంది రైతుల దగ్గర 60 లక్షలు అడిగినరు. నేను వాళ్ళ వెంబడి తీసుకెళ్ళి వాళ్ళకి పని చేయిస్తే వాళ్ళు ఫ్రీ ఛాయ్ తాగి వాళ్ళ పని ₹1 ఖర్చు లేకుండా చేపించి పంపించిన. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా కోకొల్లోళ్ళు ఉంటాయి. అట్లా అంటే కాని పనిని లేని పనిని చేసే ఏదో పైరవీలు చేసుకుంటేనేమో ప్రాబ్లం ఉంటుంది. మనము సమస్య మీద ప్రజల కోసం మనం ఉన్నాము. అపోజిషన్లు ఉంటే అపోజిషన్ పాత్ర పోషిస్తాం, గవర్నమెంట్లు ఉంటే గవర్నమెంట్ పాత్ర పోషిస్తాం. ఏదైనా వాళ్ళ కోసం చేయాల్సిందే కదా. ఇట్లయితేనేమో మంచి చేస్తేనేమో పవర్తో చేస్తాం, అపోజిషన్ నుండి చేయకపోతే కొట్లాడి చేపిస్తాం. ఎందుకు సార్ మీకు టీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? మళ్ళీ ఎందుకు ఆ భావజాలను ఎందుకు నచ్చాయి? అసలు యాక్చువల్గా నన్ను రకంగా చెప్పాలంటే మోసం చేసారు. అక్కడ నమ్మించి మోసం చేసారు. అంటే నాకు కూడా సరిగా అనిపించలేదు. అసలు నేను యాక్చువల్గా హట్ అయిపోయినా, రాజకీయాలే బంద్ చేసుకొని ఏదైనా సేవా కార్యక్రమం పెట్టుకొని మనం అనుకున్న ప్రోగ్రామ్ చేసుకుంటే అయిపోతుంది అని ఉండే. బట్ తర్వాత రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, పార్లమెంట్కి వచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మళ్ళీ నేను యాక్టివ్ పార్ట్ తీసుకున్నాను. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన, చాలా కష్టపడ్డాం. సింగల్ పైసా ఖర్చు తీసుకోకుండా సొంత డబ్బులు పెట్టుకొని పనిచేసినాం. పార్లమెంట్కి ఆయన గెలిపించుకున్నాం. తర్వాత జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వచ్చినాయి, నేను గెలిచిన, మళ్ళీ యాక్టివ్ అయిపోయినా. సార్ మీరు చెప్తున్నట్టు మీకు ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, మేడ్చల్ జిల్లాలో మీరు డిసిసి అధ్యక్షులు ఉన్నప్పటికీ, ఇక్కడ నుంచి ఒక టీఆర్ఎస్గా మళ్ళీ మాజీ మంత్రి గెలవడాన్ని, అంటే దీన్ని ఈ పరిస్థితిని ఎట్లా చూస్తారు మీరు? ఒకటే అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే, నాకు టికెట్ రాకపోవడం వల్ల యూత్ కానీ మహిళలు కానీ మళ్ళీ జీర్ణించుకోలేదు, రొటీన్ ప్రాసెస్కి వచ్చేసి. నా దాని వరకు ఏమో ఒక డిసిషన్ తీసుకురు. ఎట్లయితే నేను జెడ్పీటీసీకి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ డిసిషన్ తీసుకుర్రు, అప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మేజర్ ప్రాంతం అంతా కూడా, ఒక 80% ప్రాంతం అంతా కూడా, జనం అందరూ కూడా అట్లా డిసిషన్ తీసుకురు. అరే హర్షవర్ధన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలి, మనము ఎన్నేళ్ళ నుంచి మన వైపు నుంచి కొట్లాడుతుండు, ఎవరన్నా ఏమని ఇస్తే తీసుకుందాం, ఇద్దామని. అది డిసైడ్ అయిన వాళ్ళకి ఏమైపోయిందంటే జనరల్ రొటీన్ ప్రాసెస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ పైసలు ఎవరిస్తే అలా కోట్లేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇంకా క్యాడర్ కూడా అందరు నారాజ్ అయిపోయారు. అందరు నాకు రాక ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, మనకి ఇంట్రెస్ట్ ఉండి పోయేదేమో పొద్దున 6 గంటలకు లేచిపోతాం, 4 గంటలకే లేస్తాం, తయారవుతాం. డ్యూటీ చేసేది అలాగుంటుంది, ఇంట్రెస్ట్తో పని చేసేది అలాగుంటుంది. జాబ్ వర్క్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే సార్. మీరు ఇచ్చిన టైం కంటే ఒక గంట అరగంట ముందే వచ్చి కూర్చున్నారు. దాని ఇంట్రెస్ట్ అంటారా? వాస్తవంగా మీ ఇంటర్వ్యూలు చేయాలా, చాలా మంది యువకుల్లో ఉన్న సందేహాన్ని మీ ఇంటర్వ్యూల ద్వారా పంపించాలని చెప్పి మేము కూడా చాలా ఆతృతగా ఉండే సార్. సో ఇప్పుడు రాబోయే రోజు, ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డివిజన్లో కావచ్చు, మీ ఏరియాలో, మీ కాన్స్టిట్యున్సీలో చాలామంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరికలు పెరుగుతున్నాయి. సో ఈ రకమైన, మరి అట్లా చూసుకుంటే గతంలో ఉన్న కార్యకర్తలు కొంత దెబ్బతీసే పరిస్థితి ఉన్నట్టే కదా సార్? నేను అందరికి భరోసా ఇస్తున్నా సార్. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి నాయకునికి నేను భరోసా ఇస్తున్నా సార్. ఇది పార్టీ అనేది వ్యవస్థ, వ్యక్తి కాదు. వ్యవస్థలో అందరూ వస్తుంటారు సార్, కానీ ఒక హరివర్ధన్ రెడ్డిగా నేను ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి డెఫరెంట్గా నేను అండగా ఉంటా. నాకేమైనా పదవి వచ్చినా రాకపోయినా కార్యకర్తలకు, నాయకునికి, పార్టీకి డెఫినెట్గా నేను వాళ్ళకి ఏం చేయాలో. కొత్త వాళ్ళు రావడంతో మాకు ప్రయారిటీ తగ్గుతుంది అని కార్యకర్తలకు ఏం ఉంటుంది, కొంత డిస్టర్బెన్స్ డెఫినెట్గా. ఇప్పుడు ఒక కోడలు ఇంట్లోకి వస్తేనే ఆ అమ్మాయికి డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ ఇంట్లో. ఇప్పుడు ఒక అల్లుడు ఒక ఇంటికి పోతేనే టైం పడుతుంది, ఇవన్నీ మింగిల్ కావడానికి టైం పడుతుంది. ఒకటే ఇంట్లోనే ఆ ఊరు కానీ వాతావరణం కానీ అంత ఇబ్బంది ఉంటుంది. ఇక్కడికి వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కోడలు వస్తుంది,
మీరు అందరం కూర్చొని ఏదో పిచ్చపాటిగా మాట్లాడతాం. ఒక కోడ్లు వచ్చిందంటే కొంచెం జాగ్రత్త పడతాం మనం ఇంట్లో. అరే ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, ఏం చేయాలి అంటే కొంచెం చూస్తాం ఎట్లా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్తో సహా చూసుకుంటాం. ఆ ఇబ్బంది ఉంటుంది. కానీ డెఫినెట్గా ఒక అనుభవం ఉంది కాబట్టి, మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద నాకు పట్టు ఉంది కాబట్టి, నేను ఇక్కడ ఎవరిని ఎట్లా చూసుకోవాలి, ఏం చేయాలి అనే తెలివి మనకు కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి చెడు రెండు ఎక్కడ సమన్వయం చేసుకుంటూ, ఇప్పుడు కుటుంబంలో అందరు ఒక తీరు ఉండరు, ఒకరిని సెట్ చేసుకుంటూ ఎట్లా పోవాలనే తెలివి మనకు ఉంది, దాన్ని సరి చేసుకుంటూ. కానీ హరివర్ధన్ అన్న, మిమ్మల్ని నేను చాలా మంది రాజకీయ నాయకులను కలుస్తూ ఉంటాం, వాళ్ళ వ్యవహారశీలి కావచ్చు, లేదంటే వాళ్ళ గమనికలు మేము చేస్తూ ఉంటాం. కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు కొంచెం విచిత్రం అనిపించే విషయం ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా నేను రాజకీయాల్లో సంపాదించుకోవాలి, సంపాదించిందంతా దాచుకోవాలి అని అంటారు. మీరు ఒకవైపు డీసీసీగా ఉంటూ పేద ప్రజలకు సేవలు చేస్తూ అటు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తారు. అసలు మీరు పొలిటికల్ లీడరా, పొలిటీషియనా, లేదంటే సేవా కార్యక్రమాలు చేసే ఒక ట్రస్ట్ పెట్టి నడిపించే ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తి ఆపద అని చెప్పి ఇటు సేవలు చేస్తున్నాడు, అటు రాజకీయం చేస్తున్నాడు అని అంటే దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారన్న మీరు? క్రికెట్లో ఒక ఆల్రౌండర్ ఉంటాడు. ఓకే, ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అలాగా ఉంటారు, స్పెషలిస్ట్ బౌలర్ అలాగా ఉంటారు, ఆల్రౌండర్ అలాగా ఉంటారు. వికెట్ కీపర్ అనుకో వికెట్ కీపర్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. మీరు ఆల్రౌండర్ అంటారా? ఆల్రౌండర్. ఎందుకంటే ప్రజల నుంచి పుట్టి ప్రజా ఉద్యమాలతో వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ప్రజల్లో మమేకమై పార్టీలకు సంబంధం లేకుండా నా వ్యక్తిత్వంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక రకంగా. రెండోది ఒక రాజకీయ పరంగా ఒక పార్టీకి మనిషిని, పార్టీ అధ్యక్షుడిని పార్టీకి ఇవ్వాలి కాబట్టి పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా పార్టీ ఇచ్చే కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంటూ ఒక జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్నటువంటి అందరినీ సమన్వయం చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో ప్రతి చోట గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్ను ఈ గ్రూప్ను ఎవరు నారాజు కాకుండా, వాళ్ళకి చెప్పకుండా వీళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పి, వాళ్ళిద్దరు చెప్పుకోకుంటే నేనే ఫోన్ చేసి చెప్పి ఇట్లా సమన్వయం చేస్తూ ఎవరిదో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ సెట్ చేసుకుంటూ నా జాబ్ డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఇదేమో నాకు ఇచ్చినటువంటి బాధ్యత, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. దాన్ని ఒకటి నంబర్ 1 సమన్వయం. ఒక నాయకుడు అనేవాడు సమన్వయకర్త. నేను సమన్వయం చేసుకుంటూ పోతాను. నేనేం వచ్చి కుకుడుపల్లిలో లేకపోతే కుద్బలపురం మల్కాజ్గిరిలో రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను చేసేది అనేది సమన్వయం చేయడం. నాకు ఇచ్చినటువంటి బాధ్యత సమన్వయం చేయడం. ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే కూర్చుని పెట్టి మాట్లాడి ఎవరు నారాజు కాకుండా కార్యకర్త కానీ వీళ్ళు కానీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది కాంగ్రెస్ పార్టీ ఒక నాయకునిగా గుర్తించి నాకు ఒక పదవి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించి కాంగ్రెస్ పార్టీ పిలుపునందుకొని దాన్ని కట్టుబడి పనిచేస్తాం. మాకు వ్యక్తిగత విషయాలుంటే ఇండోర్లో లోపల మాట్లాడుకుంటాం, నా వ్యక్తిత్వాన్ని నాకున్నటువంటి అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పుకుంటాం, ఏదైనా అనుకుంటాం, అయిపోతుంది. కానీ జాబ్స్ చేసే పని మాత్రం సక్రమంగా చేస్తాం. మిగతా పని ఏదైతే ఉందో అది నా జాబ్ కాదు, అది నాది ఒక బాధ్యత. ప్రజల మధ్యన ఉండాలనేది నా బ్లడ్ లో వచ్చింది, ప్రజలకు పనిచేయాలనేది నా రక్తంలో వచ్చింది, నా కుటుంబం నేపథ్యం వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా అందరికి అందుబాటు ఉండి. నాన్నగారు అమ్మగారు ఏం చేస్తుంటే సార్? అంటే వారు మా అమ్మ సర్పంచ్ గా ఉండే, మా అమ్మ కోఆప్షన్ మెంబర్, సమితి ఉన్నప్పుడు కోఆప్షన్ మెంబర్ ఉండే. మా ఫాదరు రంగారెడ్డి జిల్లా సెపరేట్ కానప్పుడు ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి ఒకటినప్పుడు ఆయన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. సార్ ఇప్పటి లెక్క 10 మంది 20 మంది 50 మంది కాదు, ఒక ప్రెసిడెంట్ ఇక్కడే జనరల్ సెక్రటరీ ఉంటుంది. ఆ టైంలో నాన్నగారు మీరు ఏం గమనించారు? వారి నుంచి మీరు ఎటువంటి ప్రేరణ తీసుకున్నారు? అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం సార్. మా ఫాదర్ ఏంటంటే సింపుల్ అండ్ స్వీట్ వ్యక్తి సార్. ఆయన ఒకటే చెప్తుండే, సోఫాలో కూర్చుంటే నీ పేరు ఏది పిలుస్తారో నువ్వు వాకిట్లో కూర్చున్నా అదే పేరు ఉంటుంది నీకు సార్. పేరు అనేది సోఫాలో కూర్చుంటే నీ పేరు పెద్దగా పెరగది, వాకిట్లో కూర్చుంటే కింద కూర్చుంటే పేరు తగ్గది. పేరు పెరగడం తగ్గడం అనేది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఇవి ఉండాలి. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, అంటే నేను కూడా నేర్చుకుంది ఏంటంటే, అబ్దుల్ కలాం గారు ఉండరు. అబ్దుల్ కలాం గారికి ఏముంది? ఏం లేదు కదా. అబ్దుల్ కలాం గారికి భారతరత్న ఇచ్చారు, అవునా? అంబానీకో అదానికో ఇయ్యారు కదా, ఇయ్యాలి కదా. మరి డబ్బులు నోలు కదా వాళ్ళు, చాలునే కదా. అంటే వాళ్ళకి ఏమని ఇవ్వచ్చు? ప్రపంచంలో నంబర్ 1 కూడా కావచ్చు అదాని అంబానీ, కానీ వాళ్ళకు భారతరత్న ఇయ్యారు కదా. ప్రపంచంలో నంబర్ 1 వాళ్ళకి భారతరత్న ఇయ్యారు, గుర్తింపు రాదు కదా. ఈ ₹1 లేదు, ఒక రూమ్ లేదు, ఒక ₹10 లేదు, ఒక కారు లేదు, బండి లేనటువంటి అబ్దుల్ కలాంకి భారతరత్న అవార్డు ఇచ్చారు. అంటే కొన్నిటికి డబ్బులతో ముడిపెట్టేటి వీటి ఉండేవి. చాలా పేరు చాలా ఇంపార్టెంట్. నాకు 2 ఆప్షన్ పెట్టి, నీకు ఇక్కడ అదాని కావాలనుకుంటున్నావా, అంబానీ కావాలనుకుంటున్నావా, అబ్దుల్ కలాం లాగా పేరు కావాలనుకుంటున్నావా అంటే నేను అబ్దుల్ కలాం గారి పేరునే ఎంచుకుంటాను. అదాని లెక్క కావాలని అనుకోను నేను. అంటే రాబోయే రోజుల్లో కూడా అట్లనే ఉంటారు అంటారు మీ జీవితం? డెఫినెట్గా
నేను అందుకే ఏంటంటే ఇప్పుడున్న సమకాలిక రాజకీయాల్లో మా పిల్లలను ఎంకరేజ్ చేయలేను రాజకీయాల్లో సార్. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థ మారింది, నా వరకు అంటే నడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళకి అనవసరంగా ఇబ్బంది పెట్టడం వాళ్ళ స్ట్రెయిన్ తీసుకోలేదు, వాళ్ళు స్ట్రెయిన్ తీసుకోలేరు. వాళ్ళు అందుకే దరిదాపులో కూడా రానియను. వాళ్ళు ఇక్కడ ఉంచలే కూడా. ఇప్పుడు నా ఇంట్లో నా పిల్లలు ఎవరు ఉండరు, అంతా బయటనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. నేను అందుకే నేను దగ్గర కూడా రాణిస్తలేను నేను. సరే ఇక వాళ్ళు అంత స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళు ఓన్ డిసిషన్లు తీసుకునే స్టేజ్కి ఎదిగినప్పుడు వాళ్ళు పోతా అంటే నేను అనలేను, కానీ నా చేతులు ఉన్నంత వరకు అయితే వాళ్ళని అయితే నేను ఇన్వాల్వ్ చేయను. ఏంటి సార్ రాజకీయం గురించి ఒక మీ అభిప్రాయం ఏంది రాజకీయాలలో అంటే? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు చెడిపోయినాయి, అందులో నో డౌట్ సార్. అంటే జనం కూడా అట్లనే అవుతున్నారు, లీడర్లు అట్లనే అవుతున్నారు, పార్టీలు కూడా అట్లనే అవుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకుముందు మేము రాజకీయాల్లో చేసినప్పుడు నేను వచ్చిన ఎంట్రీలో యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినా నేను. అప్పుడు ఉద్యమాలు చేసి, పార్టీకి పనిచేసి, ధర్నాలు చేసి, దీక్షలు చేసి, పార్టీ కార్యక్రమాలు చేసి, మంచి చేసి, అవన్నీ ఫోటోలు తీసి పైరట్ బైండ్ చేసి మనం చేసిన కార్యక్రమాలు సిస్టమేట్ చేసి ఒక బయోడేటా తయారు చేసి మీకు ఇస్తుంటివి. అంటే మీద అధిష్టానం అనుకో నేను చేసిన కార్యక్రమాలు పార్టీ ప్రజలకు దగ్గర రిప్రజెంటేషన్ ఇట్లా ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది అంటే పార్టీలు, అన్ని పార్టీలు, ఈ పార్టీకి ఓన్లీ 6 కాలంలో అయిపోయినాయి. నీ పేరేంది, నీ ఊరేంది, నీ ఫోన్ నెంబర్ ఏంది, నీ అడ్రస్ ఏంది, ఏమి ఇస్తావు, ఏం పెడతావు, ఎంత ఇస్తావు, ఎంత పెడతావు, కింద ఏం పెడతావు, మీదేమి ఇస్తావు, ఇంతే. ఇది అన్ని పార్టీలు అట్లే అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు వచ్చారు బిజినెస్ మెన్లు అందరు, ఎందుకు వస్తారు? నేను ఒక పెద్ద మనిషిని అడిగిన, ఎంపీ అయ్యిండు ఆయనే, మా పెద్ద మనిషిని అడిగిన, పరిచయం సార్ మీకు బాగా దగ్గరేనా? నేను ఎంపీ ఎందుకు అయినవే ఏం సంగతి అంటే, ఊరికైనా పైరవీల కోసం నేను వాందేరికి పోవాల్సి వస్తుంది. నేనే ఎంపీ అయినా అనుకో, నా పైరవీలు ఢిల్లీలో నాకు ఇన్స్టిట్యూషన్స్ అవి ఉన్నాయి, నా పైరవీలు నేనే వేసుకున్నా కదా, అందుకోసం నేను ఎంపీ. పద్యుల కోసం ఎంపీ అయినా అని చెప్తలేరు, నా పైరవీల కోసం ఎంపీ అయినా అని చెప్పి. ఎట్లుంటుంది సార్ మీకు ఎంపీ గారికి అవినవ సంబంధం ఉంటాయి? అందరు మంచి, నాకు ఎవరితో ఏం లేదు, నేను సిస్టమ్ మీద కొట్లాడతా తప్ప, సిస్టమ్ మీద మాట్లాడతా తప్ప, నాకు వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యక్తితో కానీ, ఎవరితో కానీ, ఏ పార్టీతో కానీ, ఎవరితో నాకు వ్యక్తిగతమైనటువంటి దేశాలు ఎవరి మీద లేవు. నన్ను కూడా అందరు అట్లే చూస్తారు. నిజంగా చెప్పాలంటే నన్ను కూడా అందరూ ఏదో దూరంగా అయిన సంగతి నేను తీసి పెడతా. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ అన్ని సబ్జెక్టులు ఉంటాయి, నా తీసి చేతిలో పెడతాను. చరిత్రలన్నీ ఉన్నాయా దాచిపెట్టు? 100% ఉంటాయి. సమయం సందర్భం ఉన్నప్పుడు మాట్లాడతాం, ముట్టికి ఎందుకు మాట్లాడతాం, సమయం వచ్చినప్పుడు మాట్లాడతాం. అంటే బెదిరిస్తున్నారా నాయకులను కానీ అధికారులను కానీ? ఏం లేదు, ఉన్నది చెప్పడమే. వాళ్ళ జాతకాలు ఉన్నాయని చెప్తే అంతే. జాతకాలు అంటే అందరు చేసినా కనిపిస్తూనే ఉంటాయి కదా. ఓకే, నేను ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడా ఉంటే వ్యవస్థలు మాట్లాడుతూనే చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. నేను రోజు పొద్దున్న లేచి అడ్డగోలుగా అడ్డమైన మాటలు మాట్లాడే పరిస్థితి ఏదో విమర్శించాలి కాబట్టి చేయం మనం. వ్యక్తిగతంగా లేదు, వ్యవస్థ ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగేదాన్ని మేము మాట్లాడతాం, కానీ వ్యక్తిగతంగా నేను మాట్లాడే ప్రసక్తే రాదు. రైట్ సార్, చివరిగా ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో పరిస్థితులు ఏవైనా కూడా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తుంది కదా. అటువంటి మీ జీవితంలో అంతిమ లక్ష్యం అంటే ఏమైనా ఉందా సార్? అరే నేను చనిపోయేంత వరకు ఇది చేసి వెళ్ళిపోవాలనే ఒక పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నాకు ఒకటే, హరివర్ధన్ రెడ్డి చనిపోయినాక కూడా మేము హరివర్ధన్ రెడ్డి శిష్యులము, హరివర్ధన్ రెడ్డి ద్వారా మేము ఇది నేర్చుకొని పనిచేస్తున్నాం అనేటువంటి వ్యవస్థ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒక చోట ఒక 100 మందో 200 మందో దీన్ని ఫాలో అవ్వకుండా అయితోళ్ళు ఉన్నారు. అది కావాలని కోరుకుంటున్నాను నేను, అంతే. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడగంగానే మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకొని అనేక విషయాలు, చాలా వరకు మీ ఇంటర్వ్యూలో కూడా ఇంత మంచి విషయాలు షేర్ చేసుకోలేదు అనుకుంటా, అనేక సందేశాలు ఇప్పుడున్న యువతకు కానీ రాజకీయ పరిస్థితులను వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.